నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనకి ఎలాంటి సమస్యలున్నా కష్టాలున్నా కూడా వాటికి పరిష్కారం అనేది తాళపత్ర గ్రంథాల్లో ఉంటుందని మీరు తెలియజేశారు. అందులో భాగంగా మనం ఇప్పుడు 5వ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు. ముందు ఎపిసోడ్స్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి సమస్య వచ్చేసి చాలా మందికి పుత్ర సంతానం కావాలి అన్న ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది గురుగారు. ఆ పుత్ర సంతానం ఆ ప్రాప్తి కోసం మీరు తాళపత్ర గ్రంథాల్లోని మంత్రం ద్వారా మన ప్రేక్షకులకి పరిష్కారాన్ని తెలియజేస్తారా? తప్పకుండా. మనకి వేద మంత్రాలలో రహస్యం ఏం తెలియదు. ఏ మంత్రమైనా వేదం నుంచి రావాల్సిందే. అప్పుడే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్. ఇది సైన్స్ అని అడుగుతారు చూడు. యూనివర్సల్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. తూర్పేపే వస్తాడు రోజు అంటే సూర్యుడు అక్కడే ఉంటాడు. రైజ్ అవడం ఏంటి అసలు? సెట్ అవడం, సన్సెట్ ఏంటి? అక్కడే ఉంటాడు, ఎప్పుడూ తేజస్సిస్తూనే ఉంటాడు. మామూలుగా మనము సన్ రైజ్ అడ్డొస్తుంది. అడ్డొచ్చినప్పుడు మనం అమెరికా వాళ్ళకి మనం ఒకే ప్లానెట్ మీద ఉన్నప్పుడు మనకు పగల ఆళ్ళకి రాత్రి అవడం ఏంటి, ఆళ్ళకి రాత్రి మనకు పగల అవడం ఏంటి? అందువలన మనం ఏంటంటే ఈ గ్రహాలు భూమిలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి అడ్డొచ్చినప్పుడు మనకి ఏ భాగానికి అడ్డొస్తుందో అప్పుడు మనకి సూర్యకాంతి కనబడదు. తూర్పేపు సూర్యుడు అలాగే అక్కడ పడనప్పుడు వాళ్ళ నీడ ప్రకారం అమెరికా వాళ్ళకి పడదు. అదేవిధంగా ఈ మంత్రాలు అనేవి రహస్యం ఉండదు. నాకు ఒక ప్రియ శిష్యురాలు ఉంది, గాయత్రి అని, మన ఛానల్లోనే యాంకర్. ఆమె ఏమంటదండి, గురుగారు మంత్రాలు ఇలాగ ఇవ్వకూడదు కదా అంటారు కదండి ఓపెన్గా అంటే. చాలా అది ఆ పిల్ల చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. ఇన్నోసెంట్ అమ్మాయి. చాలామంది స్వార్థపరులు వాళ్ళు మంత్రాలను అమ్ముకోవడం కోసం, లేకపోతే ఇతరులందరూ మంత్రాలు నేర్చేసుకుంటారనే కుళ్ళుతో వేదాన్ని మనకు దక్కకుండా చేశారు. పూర్వకాలంలో మెడిసిన్, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఎందుకని చదువుకుంటే వీళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, డెమోక్రసీ ఎలా ఉంది. అందుకని ఏం చేసేవారు, వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టరు. వాళ్ళు ఎంతసేపు డ్రైనేజ్ కావాలా, నీకు లైట్ వేయాలా, డ్రైనేజ్ కట్టాలా, ఇవే చూస్తారు చూడు. స్కూల్స్ పెట్టడాలు ఇలాంటివి చేయరు. బ్రిటిషర్స్ వాళ్ళ అవసరం కోసం పెట్టారు స్కూల్స్ అనేవి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేశారు. ఆ విధంగా ఈ అప్పుడున్నటువంటి కపటలు ఏం చేశారంటే వీళ్ళకి మంత్రాలు రాకూడదు, వీళ్ళు మంత్రాలు చదివితే అంతా తెలిసిపోద్ది, మన వృత్తికి భంగం అవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని తెలియకుండా చేసేయడం. ఎవరైనా వేదం నేర్చుకుంటే నాలుకలు కోసేయడం, శేషం వేసేయడం ఇలాంటివి చేసేవారు. కానీ రామానుజాచార్యులు, శంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా ఒక మత గురువులుగా చెప్పారు. కానీ దే ఆర్ ఆల్ సోషల్ రిఫార్మర్స్. వాళ్ళు వచ్చి మార్చారు. సోక్రటిస్, గెలీలియో ఇలాంటి వాళ్ళంతా, జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా కూడా వచ్చి, స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్, దయానంద సరస్వతి, ఇలా రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళంతా. సో ఇక్కడ ఏంటంటే ఈ మంత్రం అనేది ఇవ్వచ్చు క్లియర్గా. నెక్స్ట్ రెండవది, ఇక డాక్టర్ సమీరా అని వెటనరీ డాక్టర్ ఉన్నారు ఖమ్మంలో, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆవిడ చదివిందేమో సైన్స్. ఏమండి మగపిల్లలు, మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉందండి, మందు ఇస్తుందండి, మగపిల్లలకు కూడా సంతానానికి ఇస్తుందండి. వస్తే మగపిల్లల సంతానానికి మందు ఇవ్వడం ఏంటమ్మా? చాలామంది ఉన్నారు ప్రపంచంలో అలాగే మందు ఇచ్చేవాళ్ళు. మగపిల్లోడు పుట్టడానికి మంత్రం, మగపిల్లోడు పుట్టడానికి యంత్రం, మగపిల్లోడు పుట్టడానికి మందని. అవన్నీ కూడా స్టాండర్డ్స్ లేవు, నోటికొచ్చినట్టు చెప్తారు వాళ్ళు. ఓకే, అయినా వాళ్ళు గౌరవిస్తున్నారు, అది వాళ్ళ సంస్కారం. కానీ మనము చెప్పేటటువంటిది వేదమే చెప్పింది, వీరపుత్ర ప్రాప్తికై. ఆ చాప్టర్ పేరే అది. అది అధర్వణ వేదంలో 3వ కాండంలో 5వ ప్రపాఠకంలో వీరపుత్ర ప్రాప్తికై అని చెప్పి 23వ సూక్తం అంటే 13వ సూక్తం. అది ఋషి బ్రహ్మ, దేవత యోనిహి, ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు, ఉపరిష్టాత్ బురిగ్ బృహతి, అలాగే స్కందోగ్రీవి బృహతి, ఇవి ఛందస్సు. ఇకపోతే మంత్రం ఏమిటంటే పుమాంసం పుత్రం జనయ తం పుమానను జాయతాం భవాసి పుత్రాణం మాతా జాతానాం జనయాశ్చ యాన్. ఇది మంత్రం. ఇది దశరథుడి చేత ఇదే వ్రతాన్ని ఈ మంత్రం చేతే ఆయన చేత పుత్రకామేష్టి యాగం చేయించారు. ఇప్పుడు కూడా పుత్రులు కలగాలి అన్నప్పుడు మనం
వేద పండితులంతా కూడా, నేను ఒక అధర్వణ వేద పండితుడిని కూడా కాబట్టి మేము కూడా అన్ని యాగాలు హోమాలకి వెళ్తాం కాబట్టి తెలుసు నాకు. అంతా కూడా పుత్రకామేష్టి మంత్రాల్లో ఈ మంత్రం చేస్తాం. కాబట్టి కశ్యప మహర్షి కూడా ఇదే మంత్రం చదివాడు. దితి అదితి ద్వారా దేవతలు పుట్టారు. ఈ యొక్క దితి వినలేదు, అదితి అంటే దేవతల మాత, ఆమె వింది. ఈ మంత్రంతో ఈ యొక్క పాయసం వచ్చింది. దీన్ని పౌర్ణమి దాకా ఆగి రోజు ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఒక మండల దీక్ష చేయి, తర్వాత తీసుకో అంటే ఆమె అలాగే చేసింది. అప్పుడు బ్రహ్మవర్చస్సు వస్తుంది, లేకపోతే డార్క్నెస్ ఉంటుంది. దీనికి మా పండు వికసించాలి కదా, షైనింగ్ రావాలా, బ్రైట్నెస్ రావాలా అని చెప్తూ ఆమె వింది. దేవతలు పుట్టారు. ఈమె వాళ్ళ చెల్లె, వీళ్ళంతా కూడా దక్ష ప్రజాపతి కూతుర్లు. అందరినీ వీళ్ళకే ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈమె ఏం చేసింది, దితి ఆ కంగారులో, ఆమె వినే గుణం లేనిదే రాక్షసత్వం అంటే. రాక్షసులు అంటే ఎవరు వినని వాళ్ళు, మొండి వాళ్ళని రాక్షసత్వం రా అంటాం. ఆమె 41 రోజులు కూడా దురాశ, గ్రీడినెస్ కారణం ఆమె జపం చేయకుండా ఆ పాయసాన్ని తాగేసింది. వెంటనే తాగేస్తే అంత నకారాత్మక శక్తి వచ్చేసింది, అంత చీకటి, ఇగ్నోరెన్స్. అందుకే నల్లగా పుట్టారు పిల్లలు. పుడితే ఆమె భయపడింది, వాళ్ళ సంతానం చూసి వదిలేసింది. రావణాసురుడు, నరకాసురుడు, ఈ గ్యాంగ్ అంతా ఆ వంశం అనమాట. ఇప్పుడు అప్పుడు ఆదిపరాశక్తి తల్లి జగజ్జనని అని, యాతేపి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ దుర్గమ్మ తల్లి వచ్చి ఏం చేసింది, నువ్వు వదిలేసినా నాకు తప్పదు కదా, ఈ సమస్త సృష్టిలో తల్లి నేను, జగజ్జనని ఆమె, జగత్తుకే తల్లి. నేను పెంచుతానని ఆ రాక్షసులను ఆమె పెంచింది. ఆమె పెంచితే దేవతల్ని ఈక్వల్గా పెంచింది, వీళ్ళని ఈక్వల్గా పెంచింది. దేవతలకేమో స్వర్గాధిపత్యాన్ని ఇచ్చింది, వీళ్ళకి మరి పాతాళ తేజస్సు ఓజస్సును బట్టి డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మీరు పాతాళ లోకంలో ఉండండి అని పంపించింది. లోకాలు ఇచ్చింది, ఆస్తులు పంచినట్టు. పంచితే వాళ్ళేంటి, మాకు కింద ఏదో అన్యాయం చేసేసింది అమ్మవారు దుర్గమ్మ, అందులో మేము అటాక్ చేస్తాము, మేము స్వర్గాన్ని ఏ రోజునైనా దాయాదులే కదా సవత్తల పిల్లలు, ఏమైనా సరే మేము ఆక్రమించాలని, అందుకని ప్రతిసారి దేవతల మీద యుద్ధం చేస్తారు. ఆ పరాశక్తి అయినటువంటి మళ్ళీ ఆ దుర్గాదేవి యొక్క రూపములోనే జ్ఞానినామపి చేతాంశదేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతాం హర్షి భీతమశేషంతోహ స్వస్థై స్మృతాం అతిమతీవ శుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రం సాధికే సర్వమంగళ మాంగళ్య రానటువంటి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అందరు వేద పండితులు బాగా చదువుకున్నటువంటి మా గురువుగారు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తప్పు చదువుతారు. అది వాళ్ళకి పాపం తెలియక అనమాట, వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. మా గురువుగారు బులుసు ఉదయ భాస్కరం గారు త్రిభాషా ప్రవీణుడు, సంస్కృతంలో భాషా మొత్తం ధురంధరులు వాళ్ళు, గ్రామేరియన్స్ అంటారు వాళ్ళని, వ్యాకరణ శాస్త్రాన్నే రచించారు. సాధకే అని చదవాలి నాయన, అందరూ సాధికే అని చదువుతున్నారన్నారు. మరి అందరూ కూడా సాధికే అనే చదువుతున్నారు. ఇప్పుడు వేగోళ్ళలో అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా తెలియక పాపం. అందువలన శాస్త్రాలలో మనం మంచి గురువుల దగ్గర మనం వెళ్ళినప్పుడు అందులో రహస్యాలు మనకు తెలుస్తాయి. ఆ విధంగా ఈ యొక్క మంత్రాన్ని కనుక ఎవరైతే ఒక నియమబద్ధంగా నిష్ఠగా 41 రోజులు పారాయణ చేస్తారో అటువంటి వారికి డెఫినెట్గా రోజుకి 108 సార్లు చొప్పున పగలు కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో సమయంలో కనుక చేసినట్లయితే వీళ్ళకి కంపల్సరీ పుత్రుడు పుట్టడమే కాదు, వీరపుత్రుడు పుడతాడు. మా గురువుగారు చాకంటి కోటేశ్వరరావు గారు పుత్రుల్లో ఎన్ని రకాలో చెప్పారు. నేను కూడా ఆయన చెప్పిన దానికి నేను కూడా సరళమైన భాషలో గురువుగారు పాదాలకు నమస్కారం చేసుకుంటూ నేను కూడా చెప్పాను. అందులో సుపుత్ర కొంపపేకరా అని టైటిల్ పెట్టారు మా వాళ్ళు. అంటే కొడుకు నిజపుత్రుడు, రుణపుత్రుడు, దాసపుత్రుడు ఇలా ఉంటాయని గురువుగారు వర్గీకరించారు. వాడు సేవాపుత్రుడు అని ఇలా రకాలు. అందువల్ల అందరూ కొడుకులు అన్న వాళ్ళందరూ కూడా మనకి కొడుకులు కాదురా, నైనా అప్పులోళ్ళే కొడుకురా, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం, మన పూర్వజన్మలో అప్పులు వసూలు చేయడానికి పిల్లలుగా పుడతారు అని అది సత్యం. అది పురాణాలు కూడా చెప్తున్నాయి, గురువుగారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ వేదమంత్రంలో వీరపుత్రుడి కోసం చెప్పబడింది. కాబట్టి ఛత్రపతి శివాజీ, జీజాబాయి వీళ్ళంతా కూడా వీరపుత్రుడు పుట్టాలని భవానీకి మంత్రం చదివింది. ఇదే మంత్రం చదివింది ఛత్రపతి శివాజీకి.
గాంధీ మహాత్ముడు పుట్టాలని వాళ్ళ అమ్మ ఇదే మంత్రం చదివింది. వీళ్ళు ఇదేమిట్రా బాబు అనుకుంటారు, తాళపత్ర గ్రంథాలు అంటారు. అందుకే అంటే గురు పరంపరలో వచ్చే వాళ్ళకి వాళ్ళ గురువులు చెబుతారు మాకు. ఇప్పుడు గురువు వేదం ఎలా వచ్చింది? వేదం ఏమో శబ్ద రూపంలో ఉంటుంది. సృష్టి దేవుడికి ముందే ఉంటుంది వేదం. అయితే శబ్ద రూపంలో ఋషులకి ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఆశీర్వాణి అంటాం కదా, అలా వచ్చినప్పుడు ఇవన్నీ లిఖితం చేశారు గురు పరంపరలో. అప్పుడు పుస్తకాలు లేవు, పెన్నులు లేవు. ఏం చేసేవారు? గురువు గారు వల్లి వేయించేవారు మంత్రాలు వల్లి వేయించడం వల్ల అలా 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 స్ప్రెడ్ అయితే అవన్నీ కూడా తాళపత్ర గ్రంథాల రూపాల్లో పుస్తకాల రూపంలో ఈరోజు మనకు అందుబాటులో వచ్చింది. అదేవిధంగా మా గురు కస్తూరిబాయి చేయించిందా లేదా, లేకపోతే గాంధీ మహాత్ముడు వీళ్ళంతా చేయించారా లేదా, వాళ్ళ అమ్మగారు వాళ్ళు. మరి ఈమెకి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వాళ్ళ అమ్మగారు చేయడం వల్లే ఆదిశంకరులు పుట్టారు. అన్నీ ఉన్నాయి రహస్యాలు, గురువుల ద్వారా నేర్చుకోవాలి. అందుకని గురువుగారు చెప్తుంటే అవునా గురువుగారు మీకు తెలుసా అంటే, మా గురువులు ఉన్నారు. నేను చిన్నప్పుడు వీళ్ళకలా టైం వేస్ట్ చేయలేదు, గురువులు కాళ్ళు పిసికేవాడిని నేను. మా గురువులు పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, పులుసు ఉదయ భాస్కరం గారు, అందరూ తెలుసు ప్రపంచం అంతా. సుందర చైతన్య స్వాములు వారు, వీళ్ళందరూ కాళ్ళు పిసికితే మాకు వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి పేద ప్రజలకి ఇలా డౌట్లు పడే వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది. నేను చక్కగా వేదోక్తంగా ఫలానా శ్లోకంలో ఫలానా ఇది ఉంది నాయన అని వేద ప్రమాణంగా తాళపత్ర గ్రంథాలు అంటారు. హిస్టరీ ఉంటుంది. అందువల్ల ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎపిక్, ఇట్ ఇస్ నాట్ ఎ మైథలాజికల్ స్తోత్రం, ఇట్ ఇస్ హిస్టరీ. అందుకని పేదవాళ్ళు ఉద్ధరించబడాలని చెప్తున్నాం అన్నమాట వినయంగా. అంతేగాని వీళ్ళ యొక్క ప్రశంసలు కానీ, వీళ్ళ యొక్క విమర్శలు కానీ, వీళ్ళ యొక్క జోకులకి నేనేమి ఇదవను. ఎందుకంటే నాకు సిగ్గు శరం లేదు. ఎందుకని మా గురువుగారు ఫస్ట్ అదే చెప్తారు, అరే సిగ్గు శరం మానం అభిమానం వదిలేస్తేనే నువ్వు ప్రజాసేవ చేయగలుగుతావు అన్నారు మాస్టర్కి. అందుకే మేము స్టూడెంట్స్ని కొట్టినప్పుడు మా మీద కేసులు పెడతారు, ఏం పర్వాలేదు అయినా కొడతాం స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు అందరూ కలెక్టర్స్ అయ్యారు, ఆఫీసర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, వేద ప్రమాణంగా మనకి పుత్రప్రాప్తి కోసం గురుగారు మంత్రాన్ని తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.